శ్రీకాకుళం జిల్లా ఇంకా వెనుకబడిన ప్రాంతంగానే ఉందా? 3 జీవనదులు ఉండి కూడా ఇంకా గుక్కడు నీళ్లు దొరకని గ్రామాలున్నాయా? మంత్రులు ఉండి కూడా నియోజకవర్గానికి ఏమీ చేయలేదా? అటు తెలుగుదేశం, ఇటు వైసీపీ 2 చోట్ల వర్గపోరుతో నేతలు రోడ్డున పడుతున్నారా? రాజకీయ సమీకరణాలు క్లిష్టంగా మారనున్నాయా? నక్సల్స్ ఉద్యమం ప్రారంభమైన చోట భూస్వామ్య వ్యవస్థ ఇంకా ఉందా? ప్రజలు మారినా ప్రజాప్రతినిధులు ఇంకా మారలేదా? స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్లైనా ఏజెన్సీ ప్రాంతాల్లో ఇంకా సమస్యలు తగ్గలేదా? శ్రీకాకుళం నియోజకవర్గ ముఖ చిత్రాన్ని రణక్షేత్రంలో చూద్దాం. ఉద్యమాల పురిటిగడ్డగా పేరుపడ్డ శ్రీకాకుళంలో రాజకీయం రసవత్తరంగా మారింది. శ్రీకాకుళోద్యమంతో ఒకప్పుడు ఈ ప్రాంతానికి గొప్ప పేరుండేది. ప్రస్తుతం ఆ వేడి తగ్గిపోయినా అంతర్లీనంగా అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుంది. రాజకీయాల్లో వ్యూహాలు పన్నడంలో మాకంటే మొనగాళ్లు లేరని ప్రగల్భాలు పలకడంలో ముందుండే నేతలు గెలిపించిన నియోజకవర్గానికి ఏదో ఒకటి చేయాలని మాత్రం ఆలోచించడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ శ్రీకాకుళం నియోజకవర్గంలో ఏం జరుగుతోంది? శ్రీకాకుళం, గారా అనే 2 మండలాలతో నియోజకవర్గం ఏర్పడింది. కాలగమనంలో శ్రీకాకుళం జిల్లా ముక్కలు చెక్కలైపోయింది. మొదట 2 ముక్కలైంది. అందులోంచి ఒక ముక్కను విజయనగరంగా చేశారు. అందులోకి పార్వతీపురం, బొబ్బిలి, రాజాం, పాలకొండ లాంటి ప్రధాన పట్టణాలు వెళ్లిపోయాయి. తర్వాత పార్వతీపురం మన్యం జిల్లా అయింది. అందులోకి పాలకొండ వెళ్లిపోయింది. ఎప్పటిలా శ్రీకాకుళం మాత్రం పేరుకు తగినట్టే వెనుకపడి ఉండిపోయింది. ఒకప్పుడు కల్లా కపటం లేనట్టుగా ప్రజలుండేవారు. ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగాలని పట్టడంలో శ్రీకాకుళం జిల్లాను మించిన వారు లేరని అంటారు. అలా ప్రజలు ఎదిగారు. కానీ ప్రజాప్రతినిధుల దయ వల్ల శ్రీకాకుళం పట్టణం మాత్రం ఎదగలేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉండిపోయింది. ఇండిపెండెంట్, వైసీపీ, జనతా పార్టీ అభ్యర్థులు ఒక్కోసారి గెలిచారు. నియోజకవర్గంలో మొత్తం 2,55,177 మంది ఓటర్లున్నారు. వీరిలో పురుష ఓటర్లు 1,27,997 మంది ఉన్నారు. మహిళా ఓటర్లు 1,28,204 మంది ఉన్నారు. 2019లో జనసేన నుంచి పోటీ చేసిన కోరాడ సర్వేశ్వరరావుకి 7,557 ఓట్లొచ్చాయి. ఆయన వల్లనే 2019లో టీడీపీ అభ్యర్థి గుండా లక్ష్మీదేవి ఓటమి పాలయ్యారు. ఎందుకంటే ధర్మాన ప్రసాదరావు కేవలం 5,777 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఎమ్మెల్యేలుగా గెలుస్తున్నారు, రాష్ట్రానికి మంత్రులవుతున్నారు.
కనీసం వారు చూసిన శాఖ పరిధిలోనైనా నియోజకవర్గానికి కొంత మేలు చేసి ఉంటే బాగుండేదనే విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. అభివృద్ధి పరంగా ఎలా ఉన్నా రాజకీయంగా మాత్రం మంచి చైతన్యవంతమైన నియోజకవర్గంగా శ్రీకాకుళం పేరు పొందిందని అంటుంటారు. శ్రీకాకుళం నుంచి 3 సార్లు గెలిచి 4వసారి విజయం కోసం ధర్మాన ప్రసాదరావు బరిలో నిలిచారు. శ్రీకాకుళం జిల్లాలో పలువురు కీలక నేతలు చక్రం తిప్పుతారు. బొత్స సత్యనారాయణ, తమ్మినేని సీతారాం, ధర్మాన ప్రసాదరావు, ఆయన సోదరుడు ధర్మాన కృష్ణదాసు ఉన్నారు. జిల్లా పార్టీలో పలు సమస్యలున్నా పట్టించుకోలేదని ధర్మానపై విమర్శలున్నాయి. దానికి కారణం ఏంటంటే కొన్నింటిలో సోదరుడుంటే మరికొన్ని తమ్మినేని సీతారాం పరిధిలో ఉంటాయి.
శ్రీకాకుళానికి ఎంత గొప్ప పేరుందో అంతే వెనకబాటుతనం కూడా ఉంది. దశాబ్దాల తరబడి నియోజకవర్గాన్ని ఏలిన వారు ఏం అభివృద్ధి చేశారని ఒక్కరూ అడక్కపోవడం వల్లే నేతలు అలా వ్యవహరిస్తున్నారని ప్రజలు అంటున్నారు. ఏదేమైనా 2024లోనైనా శ్రీకాకుళం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే ఎమ్మెల్యే రావాలని ఇవి వాళ్ళ రణక్షేత్రం విశేషాలు. మరో 2 నియోజకవర్గాల ముఖ చిత్రాలతో రణక్షేత్రం తర్వాత ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.